కేంద్ర ప్రభుత్వంపై బాలీవుడ్ స్టార్స్కి సంబంధించి కూడా గలమెత్తారు. ఇప్పటి వరకు ఢిల్లీలో మునిపెన్నడ జరిగినటువంటి ఒక యువతకు సంబంధించినటువంటి ప్రొటెస్ట్ గత 4 రోజుల్లో జరుగుతోంది. రైట్, ఇక నీటిపై విద్యార్థుల ఆందోళనకు సంబంధించి కూడా మద్దతు పెరుగుతూ ఉంది. ఇటు విద్యార్థుల కోసం బాలీవుడ్ సంబంధించినటువంటి అంతా కూడా ఇటు ఏకమై గొంతెత్తుతున్నారు. దీనికి సంబంధించి ఆందోళన చేసినటువంటి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని బాలీవుడ్ తప్పుపట్టింది. విద్యార్థుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ కూడా పేర్కొంటున్నారు. ఇక వారి సమస్యలను వినడానికి బదులు అణిచివేయడానికి ప్రయత్నించారంటూ కూడా మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక కేంద్ర సర్కార్పై బాలీవుడ్ ఆగ్రహంతో ఉందా, మరి సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంలో విఫలమయ్యారా, ఇక నీటి వివాదం రాజకీయ అంశంగా మారిందా, ఇక కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టపై మచ్చపడిందా, ఇక ఆందోళనలు అలాగే నిరసనపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఏంటి, అసలు ఏం జరుగుతోంది, దేశం సంబంధించినటువంటి ఒక విభిన్న పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో ఇటు బాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఇటు సల్మాన్ ఖాన్ కానీ ఆలియా భట్ కానీ తదితరులు కూడా మొత్తం మీద ఇటు యువతకు సంబంధించి కూడా మద్దతు పలుకుతున్నటువంటి అంశం. అంటే దీనికి సంబంధించి మనం చూస్తూ ఉంటే కనుక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ యొక్క పేపర్ లీకేజీ వ్యవస్థను పూర్తిగా అరికట్టాలి అని చెప్పేసి ఇటు సిజేపీ పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడాటువంటి కీలకమైనటువంటి పిలుపుతో రణరంగంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే తెగ వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ లాఠీ చార్జులు, విద్యార్థులపై అమానుషంగా దాడులు, అలాగే ఇందులో విద్యార్థులు ఉన్నారా, మరి ఎవరున్నారు, అల్లరి ముక్కలు ఉన్నారా అనేది ఇంకా క్లారిటీ రాని విషయం. కానీ ఒక్కొక్క వీడియో చూస్తే చెల్లించిపోయినటువంటి మనసుకు చాలా బాధగా కల్పించేటువంటి ఎన్నో విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించినటువంటి అగ్రనాయకులు కూడా దీనికి సంబంధించి కూడా స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, కేంద్రం దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి, అలాగే దోషులు ఎవరుతున్నారో వారికి ఖచ్చితంగా కూడా వారికి శిక్ష పడాలి. అండ్ ముఖ్యంగా మేమంతా కూడా ఇటు విద్యార్థులకు మద్దతునిస్తున్నాం, వారి యొక్క ఉన్నత భవిష్యత్తుకు కూడా మేమందరం తోడ్పడనిస్తామని చెప్పేసి ఇటు వారు మద్దతు ప్రకటించడం జరిగింది. ఇటు సోనం వాంగ్చుక్తో కూడా అలాగే ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి వారు కూడా ముఖ్యంగా ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. అయితే ఇటు తమిళనాడు సీఎం విజయ్ దళపతి కూడా దీనికి సంబంధించి కూడా ఆయన కూడా మద్దతు ప్రకటించారు. అలాగే బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ కూడా ఈ సంబంధించి మద్దతు ప్రకటించారు. రైట్, ఇటు రాజకీయంగా అలాగే బాలీవుడ్ సినీ ప్రపంచానికి సంబంధించినటువంటి రకంగా చూస్తూ ఉంటే కనుక మొత్తం మీద ఇటు నీట్ పేపర్ లీకేజీ వ్యవస్థ పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుంది. మరి ఇది కేంద్ర సర్కార్కి గడ్డుకాలమే అనిపిస్తోందా, అసలు ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనలు ఇప్పుడు ఉద్రేకపూరితంగా మారాయి. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ నిరసనగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు మరియు విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళనపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి యువతపై పోలీసులు జరిపినటువంటి అమానుష లాఠీచార్జ్, అలాగే మోదీ ప్రభుత్వం ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంలో విఫలమైందనే విమర్శలకు తావిస్తోంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి విద్యార్థుల పోరాటానికి బాలీవుడ్ అగ్రనటులు, నటీనటులు కూడా దిగ్గజాలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు పలికారు. ప్రధాని మోదీ వైఫల్యాలను ప్రశ్నిస్తూ విద్యార్థుల హక్కుల కోసం గలమెత్తారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై న్యాయం కావాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. అయితే పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించినటువంటి వికృత రూపాన్ని చూసి దేశం దిగ్భ్రాంతి చెందింది. కాకి దుస్తుల్లో ఉన్నవారు విద్యార్థులపై దారుణంగా లాఠీలు జులపించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ విద్యార్థుల వైపు నిలబడ్డారు. తన పాఠశాల రోజులు ఫోటోను ఇక షేర్ చేస్తూ, ఇది అత్యంత శాంతియుతమైనటువంటి నిరసన, ఇది హింసాత్మకంగా మారడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇక పేపర్ లీకేజ్ అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటం సరైన దిశలోనే ఉంది. దీనిని ఎవరు రాజకీయం చేయకూడదు. ఇది కేవలం విద్యా సంస్థ మాత్రమే అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక విద్య తదుపరి ట్రెండ్ కావాలని ఆయన ఆకాంక్షించారు. అగ్రనటి ఆలియా భట్ స్పందిస్తూ, తమ హక్కుల కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థి వెనుక ఒక కళ, ఒక కుటుంబపు ఆశయాలు ఉంటాయన్నారు. కేవలం తమ కోసం మాత్రమే కాదు, రాబోయే తరాలు మెరుగైనటువంటి భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ పంచాయత్ ఫేమ్ నటుడు రఘుబీర్ యాదవ్ సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అమాయక పిల్లలపై పోలీసులు చూపించినటువంటి క్రూరత్వానికి ఈ విశ్వం క్షమించదంటూ కూడా వాపోయారు.
దిగ్గజ నటుడు నసరుద్దీన్ షా మరింత ఘాటుగా స్పందించారు. ఒకవేళ ఈ దేశాన్ని ఒక అజ్ఞాని పాలిస్తే దేశమంతా తనలాగే అజ్ఞానులుగా మారాలని కోరుకుంటారు. ఇక అమెరికాలోని ఏసీఈ ఏజెంట్లను గుర్తు చేసేలా పోలీసులు పిల్లలపై క్రూరత్వం చూపించారు అంటూ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. ఇక కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా సీనియర్ నటి షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజ్ ప్రత్యక్షంగా జంతర్ మంతర్ నిరసన ట్రక్కుపై కూర్చొని మద్దతు పలికారు. ఇక ముంబై నిరసనల్లో పాల్గొన్నటువంటి నటి అయేషా ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా నటుడు షహబాన్ అజీంపై లాఠీచార్జ్ జరిగి చెయ్యి వాచిపోయింది. ఇక నటుడు అనుపమ్ ఖేర్ విద్యార్థుల నిరసనను సమర్థిస్తూనే బయటి రాజకీయ పార్టీలు ఈ ఉద్యమాన్ని స్వార్థంగా వాడుకోకుండా జాగ్రత్త పడాలంటూ కూడా సూచించారు. ఇక ఎఫ్టీఐఐ చైర్మన్ ఆర్ మాధవన్, రత్నా పాఠక్ షా, అలాగే సీమా పహ్వా, రాజ్ కుమార్ రావు వంటి సినీ ప్రముఖులందరూ కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచి దోషులకు కఠిన శిక్ష పడాలంటూ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి దేశ యువత చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఇప్పుడు చిత్ర పరిశ్రమ కూడా అనూహ్య మద్దతు లభించింది. ఇక విద్యార్థుల గొంతును నొక్కడానికి ప్రయత్నించడం కంటే కేంద్ర సర్కార్ తక్షణమే స్పందించి విద్యాశాఖలో పారదర్శకత తీసుకొచ్చి నీట్ బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా సర్వత్రా కోరుకుంటున్నారు. ఇక మొత్తం మీద కేంద్ర ప్రభుత్వంపై కూడా బాలీవుడ్ స్టార్స్ మొత్తం మీద గలమెత్తారు. దీనికి సంబంధించి కూడా విద్యార్థులకు సంబంధించి కూడా వారు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాగే నీట్పై విద్యార్థులు చేసినటువంటి ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ విద్యార్థుల కోసం బాలీవుడ్ అంతా కూడా ఏకమై గొంతెత్తుతోంది. ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని బాలీవుడ్ తప్పుపట్టింది. ఇక విద్యార్థుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ కూడా పేర్కొంటున్నారు. ఇక వారి సమస్యలను వినడానికి బదులు అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై బాలీవుడ్ అగ్రనాయకత్వం కానీ బాలీవుడ్ రంగం కానీ ఆగ్రహంతో ఉందా లేదా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంలో విఫలమైందా అనే అంశాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఇటు ఎన్నో ప్రశ్నలు కూడా తెర మీదకి వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింతగా చర్చించడానికి మా కొలీగ్ శివాని సిద్ధంగా ఉన్నారు. శివాని, రైట్ శివాని, బాలీవుడ్ రంగం అనేది మొత్తం మీద ఇప్పుడు స్పందిస్తూ ఉంది. మరి కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఎంతవరకు కరెక్టు, మరి బాలీవుడ్ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? రైట్. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ కి సంబంధించి మాట్లాడుకుంటుంది, చర్చించుకుంటుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ నిరసన తెగ తగిలిందని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు అనేది మనం చూసాము, ఆందోళన పరిస్థితి నిరసనని మనం చూసాము. కానీ ఇప్పుడు ఆ తెగ కాస్త గల్లీ వరకు కూడా వచ్చిందని క్లియర్ గా కనిపిస్తుంది. సో అందరూ కూడా ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్న డిమాండ్ తెర మీదకి వచ్చింది. చాలా గట్టి డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా ఇప్పటి వరకు స్టూడెంట్స్ మాట్లాడారు, యాక్టివిస్ట్ మాట్లాడారు, విద్యార్థి సంఘ నేతలు మాట్లాడారు, పొలిటీషియన్స్ కూడా మాట్లాడారు. ఇదంతా మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ మొత్తం సినారియోలోకి ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా మెల్లమెల్లగా ఎంటర్ అయ్యారు. మనం చూసాము, చాలా మంది సెలబ్రిటీస్ దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని వీడియోస్ ని కూడా షేర్ చేశారు. వాళ్ళ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేశారు స్టూడెంట్స్ పట్ల. వాళ్ళు చెప్పడం ఏంటనేది అంటే స్టూడెంట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పేపర్ లీక్ అనేది ఈ అంశం అనేది రిపీట్ అవ్వకూడదు, పునరావృతం కాకూడదు, చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. లైక్ యాజ్ ఇన్ నసీరుద్దీన్ షా అయితే చాలా ఘాటుగా స్పందించారు. అండ్ అరిజిత్ సింగ్ సింగర్స్ విషయానికి వస్తే అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. బాలీవుడ్ స్టార్స్ అయితే చాలా మంది రియాక్ట్ అయ్యారు. రాజ్ కుమార్ రావు, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు పెట్టిన పోస్ట్ చూస్తుంటే చాలా ఘాటుగానే విమర్శించినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఓవరాల్ గా చెప్పింది ఏంటంటే ప్రొటెస్ట్ చాలా పీస్ఫుల్ గా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, దగ్గరుండి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వినాలి, పరీక్షలు అంటే సొల్యూషన్స్ తీసుకురావాలన్నట్టుగా కూడా సెలబ్రిటీస్ డిమాండ్ చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఈ ప్రొటెస్ట్ అనేది చాలా పీస్ఫుల్ గా ఇప్పుడు నడుస్తుంది, బట్ ఫర్దర్ గా ఇది సక్సెస్ఫుల్ అయితే మాత్రం క్రెడిట్ శివాని బాలీవుడ్ కి సంబంధించినటువంటి నాయకులకు ఒక వాదన అయితే ఇలా ఉంది. ఓకే, మరి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు మహిళా జర్నలిస్టుల పైన దాడులు చేస్తూ ఉన్నారు, అమానుషమైనటువంటి విద్యార్థులపైన దాడులు చేస్తూ ఉన్నారు. నిజంగా నీటికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇలా చేస్తారా? నీటి చదువు కోసం ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఇలా చేస్తారా? పోలీసుల మీద దాడులు చేయడం కానీ, మహిళా జర్నలిస్టుల మీద దాడులు చేయడం కానీ, ఇటు దారిన పోయే దానయ్యను కూడా దాడులు చేయడం కానీ, ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది? ఇదంతా కనబడడం లేదా మరి ఇటు బాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి బాలీవుడ్ స్టార్స్కి?
ఎస్ఐ అయితే మనం చూసాము జంతర్ మంతర్ వద్ద చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ అందరూ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రొటెస్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రొటెస్టర్స్ లో స్టూడెంట్స్ తో పాటు యాక్టివిస్ట్ అండ్ చాలా మంది యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. అన్ని ఫీల్డ్స్ నుంచి కూడా జనాలు అక్కడికి చేరుకున్నారు, వాళ్ళ ప్రొటెస్ట్ ని తెలియజేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు సెలబ్రిటీస్, చాలా మంది సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళారు. లెట్స్ సే ఆయేషా ఖాన్, దురంధర్ 2 లో ఆయేషా ఖాన్ కూడా నటించింది. ఆయేషా ఖాన్ అక్కడ జస్ట్ క్యాజువల్ గా నుంచింది, బట్ స్టిల్ పోలీసులు వచ్చి ఆయేషా ఖాన్ ని తీసుకెళ్లారు. మీరు అన్నట్టుగా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది, అది ఎక్కడ కూడా అంటే అంత ఇంటెన్స్ గా జరగలేదు అన్నట్టుగా ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. స్టూడెంట్స్ మీద దాడి జరుగుతున్న క్రమంలోనే ఆ జర్నలిస్ట్ మీద కూడా దాడి జరిగింది అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శివాని. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్నిగా లోతుగా చర్చించడానికి మనతో పాటు ఈ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఫిలిం క్రిటిక్ నరోత్తం గారు సిద్ధంగా ఉన్నారు. నరోత్తం గారు నమస్కారం. నమస్కారం. యాజ్ ఏ ఫిలిం క్రిటిక్ గా మరి బాలీవుడ్ సంబంధించినటువంటి స్టార్స్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు విద్యార్థులకు మద్దతుగా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎందుకు ఒకటే వైపుగా చూస్తున్నారు మరి బాలీవుడ్ స్టార్స్? ఇంకో వాదన ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్కడ జరిగేది మొత్తం పెద్ద డ్రామా. అసలు ఏ వాస్తవ 100% డ్రామా, మొత్తం పెద్ద ఇట్స్ సల్మాన్ ఖాన్ ఈస్ ఎ సీనియర్ మోస్ట్ యాక్టర్ నిజంగా చెప్పాలంటే. సో ప్రతి దాని మీద స్పందించేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎక్కడ స్పందించలేదు. ఏం లేదు, అసలు మ్యాటర్ ఇది కాదు. నీట్ అన్నది ఒరిజినల్ సమస్య, అది స్టూడెంట్స్ కి సంబంధించిన సమస్య. దానికి ఏం జరిగింది, ఈ నీట్ ప్రచారం జరగాలి అన్న దానికి గవర్నమెంట్ స్పందించి డైరెక్ట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగిన తప్పులు వాస్తవాలే, మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అరెస్టులు చేయించారు. దానికి సంబంధించిన ఎవరెవరైతే పాల్పడ్డారో దానికి ఆఫీసర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ అండర్ గోయింగ్. తర్వాత స్వయాన ప్రధాన మంత్రి వచ్చి డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడాడు, ఆన్లైన్ లో పెట్టాడు, ట్వీట్ ఒకటి పెట్టాడు, ఆయన డైరెక్ట్ గా మాట్లాడాడు ప్రజలతోటి. దీని మీద తీవ్ర చర్య తీసుకుంటాను అని చెప్పేసి. ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్ గా చర్య తీసుకునేటప్పుడు స్టూడెంట్స్ షుడ్ బి సాటిస్ఫైడ్ కదా. స్టూడెంట్స్ కావాల్సింది ఏంటి, సొల్యూషన్ ఫర్ ద నీట్ ప్రాబ్లం. కానీ అక్కడ స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్, స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ బిగర్. దీని వెనకాల ఉన్న ఫోర్సెస్ వేరే. దేర్ టార్గెట్ is not NEET, their target is not students, their target is not Indian government, their target is not even BJP, their target is country. వెనకాల ఒక పెద్ద డ్రాగన్ ఉంది, పెద్ద ముసలం ఉంది వెనకాల. ఇది అర్థం కాక పిచ్చోల్లాగా ఎవడు పడితే వాడు జస్ట్ మోడీ గవర్నమెంట్ కి అగేన్స్ట్ అంతలో కానీ జస్ట్ ఏదో ఇది ఒక పొలిటికల్ స్టంట్ లాగా అందరు అపోజిషన్ మూటల్లో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా గుమ్ము కొడుతున్నారు. రైట్, మొత్తం మీద నరోత్తం గారు మొత్తం మీద అసలు ఫ్యాక్ట్ చెప్తాను, అసలు ఫ్యాక్ట్ చెప్పేసాను. ఏంటి అసలు ఏం జరగబోతోంది? అసలు ఫ్యాక్ట్ ఒకటే, ఇది నీట్ గురించో దేని గురించో కాదు. ఈ అంట్రెస్ట్ అంతా కారణం ఏంటంటే FCRA బిల్ ఒకటి వస్తుంది పార్లమెంట్ లో. యూ గోన్ టు హ్యావ్ అన్ FCRA బిల్. దానికి ఏంటంటే పూర్తి ట్రాన్స్పరెన్సీ అన్నది ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా సరే పూర్తి ట్రాన్స్పరెన్సీ, ఒక NGOs కి వీళ్ళందరికీ ఫండ్స్ రావడానికి ఈ పెద్ద ఇంకా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి ముప్పు. అందుకని రైట్, థ్యాంక్ యూ నరోత్తం.